అమెరికా వాంట్ క్వాలిటీ పీపుల్, ఓకే. స్కిల్డ్ వర్కర్, నాట్ ద బ్యాక్ డోర్ ఎంట్రీ పీపుల్. అంతే తప్ప వేరే ఏం లేదు. దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఫెయిల్యూర్ అవుతుంది తప్ప ఓకే. అందులో ఏం లేదు. ఆయన ఏమంటారంటే మా దేశానికి రండి, ఉమ్, ఇది ఇమిగ్రెంట్ కంట్రీ, ఉమ్, హిస్టారికల్ గా కూడా ఇది ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి ఎనీబడి కెన్ కమ్. ఉమ్, కాకపోతే ఇమిగ్రేషన్ లో 2 టైప్స్ ఉంటాయండి, లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో ఆల్ అలాంగ్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ లీగల్ గా రండి, ఉమ్, మా దేశంలో ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోర్ టాలెంట్, స్కిల్డ్ లేబర్ అంతా అమెరికాకు వస్తుంటారు. ఉమ్, అది టెక్నాలజీ సెక్టర్ అనుకోండి, ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనుకోండి, మెడికల్ సెక్టర్ అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, మీడియా ఇండస్ట్రీ అనుకోండి, ఎవ్రీ సెక్టర్ దే హ్యావ్ టిపికల్ వీసా టైప్స్. ఉమ్, మీకు అమెరికాలో H1B visa. ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z మధ్యలో ఉన్న లెటర్స్ కి ఉమ్. ఈచ్ లెటర్ కి ట్యాగ్ అయ్యే ఒక ఇమిగ్రేషన్ ట్రాక్ ఓకే. ఉంటుందని. A to జీ అంటే Z. జెడ్ అని జీ అంటాం అన్నట్టు ఓకే. అమెరికాలో. ఓకే. ఈచ్ లెటర్ కి ఒక వీసా టైప్ A ఉంటుంది. to మీకు Z. A to Z లో మీకు కొన్ని చెప్తాను ఈజీగా అండర్స్టాండ్. ఉమ్, H1B మనందరికి అవును, తెలుసు, తెలుసు. F1 తెలుసు స్టూడెంట్ ఉమ్, కాదు, B1 B2 తెలుసు మన వాళ్ళంతా ఉమ్, విజిటర్ వస్తుంటారు కదా, B1 B2. తర్వాత మీడియా వాళ్ళు మీరు వస్తే I వీసా మీద వస్తారు. ఉమ్, తర్వాత రీసెర్చ్కి వచ్చే వాళ్ళు J వీసా మీద వస్తారు. ఓకే. అక్కడికి ఫార్మింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు H2 దాని మీద వస్తుంటారు. ఓకే. ఇట్లా వేరియస్ O1 O2 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వస్తారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వస్తారు. ఉమ్, తర్వాత స్పోర్ట్స్ నుంచి వచ్చే వాళ్ళు వస్తారు, అంటే ఫిల్మ్ యాక్టర్స్, ఈ ఉమ్, పెర్ఫార్మెన్స్ P3 అంటారు, ఓకే. అంటే 2 స్టేజ్ ఉమ్, షోలు, డాన్సర్లు అట్లా. ఉమ్, తర్వాత పూజారులు వచ్చి పూజ చేయడానికి టెంపుల్లో వస్తారు కదా, ఉమ్, దాన్ని రిలీజియస్ వీసా R1 అంటారు. ఓకే. అంటే మీకు అర్థమవుతుంది సిమిలర్ అర్థం. లైన్ లో ఉమ్, ఎవ్రీ లైన్ దెర్ ఇస్ అ వీసా టైప్ అండ్ దెర్ ఇస్ అ డిపెండెన్స్ ఆల్సో. ఓకే. H1 కి H4, ఉమ్, F1 కి F2, ఉమ్, B1 కి B2, ఇట్లా టైప్ B2 B1 B2 కూడా ఇట్స్ సిమిలర్ లైన్స్ లో ఉంటాయి. ఓకే. ఈ వీసాలలో ట్రాక్ ఉంటుంది, దానికి ఉమ్, ఒక రెగ్యులేషన్ ఉంటుంది, ఒక వీసా మోడల్ ఉంటుంది. ఇవి కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది, అంటే నాట్ స్పెసిఫిక్ టు ఇండియా, ఇట్స్ అ గ్లోబల్. ఓకే. ఎట్లా మైగ్రేట్ అవుతున్నారు, ఆ, గోడ దునికి ఉమ్, అండర్ టనల్గా వచ్చి ఉమ్, వీసా టైం అయిపోయాక ఓవర్ స్టే చేయడం కానీ, విజిటర్ ఉమ్, వీసా మీద, దీస్ వయలేషన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే. దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. ప్రోగ్రామ్స్ ఉంటే ఒకప్పుడు 90sలలో మేజర్ 1890sలో డాక్టర్స్ వెళ్ళేవారు, ఓకే. వాళ్ళే ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు. మా దగ్గర ఎనఫ్ డాక్టర్స్ లేరు రూరల్లో, ఓకే. అక్కడ మాకు కావాలి అన్న ఉద్దేశంతో చాలా మంది డాక్టర్లు తీసుకొచ్చారు. 1990 దశకం వచ్చేసరికి ఏం చేశారంటే మాకు Y2K ఇష్యూ వచ్చింది. అప్పుడు ఓకే. మీకు ఇయర్ 2000 అవును. ప్రాబ్లం వచ్చింది. ఉమ్, మెయిన్ ఫ్రేమ్ మిడ్ రేంజ్ కంప్యూటర్లలో రేపు జీరో అన్ని జీరోస్ వస్తాయి, 2000 3 జీరోలు అవును. వస్తే డేట్ ప్రాబ్లంతో ఏం జరగబోతుందన్న ఉద్దేశంతో టు ఫిక్స్ దట్ ప్రాబ్లం అప్పుడు మెయిన్ ఫ్రేమ్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది వరల్డ్ వైడ్ టెక్నాలజీ పీపుల్ తీసుకొచ్చారు. అప్పుడు H1Bలో 2,25,000 వీసాలు ఉండేది, ఓకే. 2,25,000. ఓకే. సో అది తగ్గుకుంటూ ఇప్పుడు 65 రెగ్యులర్ అయింది, 20,000 మాస్టర్స్ కోట అయింది. ఉమ్, సో అప్పుడు ఓపెన్ చేశారు, అంటే వాళ్ళ కంట్రీకి నీడ్స్ ఉండేటట్టు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుందండి. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకుంటారు, పెట్టి రిలీజ్ చేస్తారు. ఈ పర్టికులర్ సెక్టర్లో మనకు స్కేర్సిటీ ఉంది ఉమ్, ఎంప్లాయ్మెంట్, ఉమ్, దీనికోసం మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అంటే అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంటిగ్రేట్ అయ్యి ఒక వీసా ప్రోగ్రాము, ఒక ఇన్కమింగ్ స్కిల్డ్ లేబర్ ప్రోగ్రాము క్రియేట్ ఓకే. చేస్తుంటారు. సో హిస్టారికల్గా H1 కానీ మన F1 కానీ ఎప్పటిదో వాళ్ళు ఓకే. కొత్తగా, అవును. అందులో కొత్తగా మేజర్గా చేంజ్ ఏం చేయలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద మనకు ఆ కంట్రీకి వచ్చేవాళ్ళు మీరు 20 hours ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది. ఓకే. అది కాకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అనాథరైజ్డ్ వర్క్, ఈ గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు ఇవన్నిట్లో వెళ్ళి పనిచేస్తున్నారు, ఉమ్, విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ప్రకారం. సో ఇది మనం కంట్రీకి వెళ్ళే ముందు ఇక్కడ కాన్సులర్ ఆఫీస్ ఉంటుంది కదా హైదరాబాద్లో, మన కాన్సులేట్, ఉమ్, అక్కడ వీసా ఇంటర్వ్యూలో చెప్తాం ఏంటంటే మేము అమెరికా వెళ్ళి మళ్ళీ వెనకకు వస్తాము, ఓన్లీ ఉమ్, చదువుకోవడానికి వెళ్తున్నాము, ఉమ్, ఇక్కడ నుంచే డబ్బు తీసుకెళ్ళి అక్కడ చదువుకోవడానికి పెడతాము అన్న ఒక చూపించి చూపించి వీసా తీసుకుంటారు. అవును. మనం అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాము, అక్కడే డబ్బు రేజ్ చేసుకొని పని చేసి, ఇది నాన్ ట్యాక్సబుల్ మనీ. అది అవును. యూజువల్గా ఏంటంటే పేరోల్ ఉంటుంది, ఉమ్, ట్యాక్స్ అంటే ఎకానమీ, అమెరికన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలంటే అక్కడ డబ్బును మనం ట్యాక్స్ రూపకంగా పే చేయాలి. ఉమ్, సో మేము ఇది క్యాష్ జాబ్స్ అన్నట్టు, ఇవన్నీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ క్యాష్ అవును. జాబ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎకానమీ డౌన్ అవుతుంది. సో ఈ లైన్లో ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ కన్సర్న్. ఇట్లా చేసే వాళ్ళు ఇల్లీగల్ అవుతుంది, ఇది వయలేషన్ ఆఫ్ ఉమ్, ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ కాబట్టి మీరు డిపోర్ట్ కావాలి. ఉమ్, ఇది స్ట్రేట్ రూలే కదా, మన ఏ కంట్రీ ఓకే. అయినా మన వీసా రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే, పాలసీస్ ఫాలో కాకపోతే ఏం చేస్తారు, ఉమ్. వాళ్ళని వెనకకు పంపించేస్తారు. సో ఎవరు భయపడాలంటారు ఇప్పుడు? ఫాలో కాని వాళ్ళు భయపడాలి. అట్లే అంటే ఇల్లీగల్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు, మీరు అన్నట్టు గోడ దూకి వెళ్ళాలనుకునే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు భయపడాలి తప్ప తప్ప మన వాళ్ళు మిగతా అస్సలు ఎవరికి ఏ ఎఫెక్ట్ లేదంటారా? ఎఫెక్ట్ లేదు. ఉమ్, అంటే నేను అమెరికన్ రెగ్యులేషన్స్ లో మనం కమిట్ అయ్యి మనం ఏదైతే అగ్రి అయ్యామో ఉమ్, అవి నేను ఫాలో అవుతా అంటే నేను వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే. లేదు నేను బ్రీచ్ చేస్తా అంటే నేను భయపడాల్సి వస్తుంది. ఓకే. అది ఎక్కడో దగ్గర దొరికిపోతాం. ఓకే. ఇప్పుడు ఇది ఉంటుంది కదండి, ఉమ్, ఆ రెగ్యులేషన్ పాలసీలలో మనం నేను వయలేట్ చేస్తాను అన్న అనుకోండి, ఉమ్, ఇవాళ కాకపోయినా దిస్ ఇస్ ద డిజిటల్ ఏజ్. ఓకే. సో ట్రాకబిలిటీ ఈజీ, సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఉమ్, సో అంచేత డిజిటల్ ఏజ్లో యూ విల్ గెట్ ఫైండ్ సమ్వేర్. ఒకటే
మనోళ్ళు బయటికి వెళ్ళి ఇండియాకి వస్తారు కదా ఏదో టైంలో, మళ్ళీ లోపలికి వస్తారు కదా, వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు. ఓకే. మనోళ్ళు ఫ్లైట్లలో చూసి 100 మంది దొరికారండి. 100 మందిని పంపలేదు, రోజు 100 మందిని పంపుతున్నారు. ఓకే. అది ఫ్లైట్, అది ఆ ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు క్రిమినల్ బేస్ ఉన్నారు. మన F1 స్టూడెంట్స్ వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి H1B వర్క్ దగ్గర క్లయింట్ లొకేషన్ లో లేకున్న వాళ్ళు కూడా చాలా మందిని ఎవ్రీ డే మరి సంఖ్యలు లేచి మరి బార్డర్ దాటి వాళ్ళని పంపించేది ఏంటంటే, అది మంచి క్వశ్చన్ అడిగారు. యూజువల్గా ఈ సంఖ్యలు అనేది ఎలా ఉంటుందంటే, ఈవెన్ నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా, అక్కడ అమెరికా సిటిజన్ అయినా కూడా మేము ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ హ్యాండ్ కఫ్ వేస్తారు. అదే అంటే వీళ్ళకే చేస్తారు. అది మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినా, క్రిమినల్ చేసా, డ్రగ్ ఫ్రాడ్ చేసినా, ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా, ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే దే పుట్ ఇట్ హ్యాండ్ కఫ్. బికాజ్ అక్కడ పోలీసులు 10 మంది పోరు, ఒకరే వెళ్తారు. కాపు అనేటోడు కాపు కార్ ఒకటి వెళ్తారు. వీ డోంట్ నో దట్ గై హూ ఇస్ ఇక్కడ నుంచి గన్ తీస్తారు, మీకు తెలుసు కదా గన్ కల్చర్ కదా. సో ఫస్ట్ దే హ్యాండ్ కప్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇల్లీగల్ క్రిమినల్ అని కాదు. చేశాక అప్పుడు ఈ కెమెరాతో చూస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి గన్ తీసి కాల్స్తే ఎట్లా ఇమీడియట్ గా. సో హీ హాస్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ దట్ కాప్, దే విల్ పుట్ ఇట్ హ్యాండ్ కప్. సో దట్ ఈస్ నాట్ అ వయలేషన్, ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ కలెక్షన్ ఆఫ్ దట్ క్రిమినల్. సో అంతే తప్ప కానీ ఏం లేదు. సో ఐడెంటిఫై అయినాక వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, సో కనెక్ట్ చేయాలి కాబట్టి హ్యాండ్ కప్స్ చేస్తారు. మాట్లాడుతుంటే అయితే చాలా కూల్గా ఉంది పరిస్థితి, పెద్ద మనం భయపడాల్సిన లేదు అని అనిపిస్తున్నది. కానీ చాలా అంటే ఒక జలకు వచ్చేసింది వెళ్ళాలనుకునే వాళ్ళకి, ప్లస్ అక్కడున్న వాళ్ళలో కూడా ఒక ఆందోళన, ఈ టెన్షన్ ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటున్నారు. మరి రూల్ బుక్ ఫాలో కాకపోతే టెన్షన్ ఉంటుంది. మీరు రూల్ బుక్ ఫాలో అయ్యేదంటే ఇది లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అంటే టిపికల్గా. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటాం కానీ తప్పు బాగున్న వాళ్ళని వచ్చి పట్టుకొని పంపించారు కదా. అమెరికా ఏమంటుందంటే, ఆ కంట్రీ మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి. వరల్డ్లో స్కిల్ టాలెంట్ ఎక్కడ ఉంది? ఇవాళ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇక్కడ పెట్టారు. హైదరాబాద్ ఒకప్పుడు ఇక్కడ కాన్సులేట్ లేదు, మన ప్రాక్టికల్ స్పీక్స్ చెన్నైలో ఉండేది. హైదరాబాద్కి ఏంటి పూల్ ఆఫ్ టాలెంట్ హైదరాబాద్లో ఉంది. తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి సర్వీస్ చేయాలంటే ఇక్కడ కాన్సులేట్ ఉండాలి కాబట్టి ఇక్కడ కాన్సులేట్ పెట్టారు. అంటే ఇక్కడ కాన్సులేట్ పెట్టింది జనాల్ని వీసా ఇవ్వడానికి కానీ వీసా రిజెక్ట్ చేయడానికి కాదు కదా. బట్ ఎవరిని రమ్మంటున్నారు? క్వాలిటీ పీపుల్ రండి. మీరు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టండి, మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టండి, లేకపోతే ఫైనాన్షియల్గా F1 స్టూడెంట్లకు మన డబ్బు ఉందని లెటర్లు, బ్యాంక్ లెటర్లు చూపిస్తారు చూడండి, అవి ఫేక్ లెటర్లు పెట్టి వచ్చేవాళ్ళు, దే విల్ బి ఇన్ ట్రబుల్. బట్ ఏదైతే మీరు కరెక్ట్గా చేశారనుకోండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చింది అంటే, వాళ్ళు పీపుల్ ఆర్ ద కిడ్స్, దే ఆర్ థింకింగ్ ఇట్స్ అ రైట్ దట్ అన్ఆథరైజ్డ్ వర్క్. ఇప్పుడు నేను అక్కడే పనిచేసి ఇక్కడ మనం క్లియర్గా ఒప్పుకున్నాం ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం, 40 లక్షలు 50 లక్షలు నా ఫీజు, ఎడ్యుకేషన్ ఫీజు అవుతుంది, ఆ టైంలో నేను పని చేయొద్దని ఇక్కడ కమిట్ అయ్యాం, మనం అగ్రీ అయ్యాం. మళ్ళీ అక్కడ వెళ్ళి మనం వయలేట్ చేస్తున్నాం. డూ యూ థింక్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బిహేవియర్? మీ అభిప్రాయం ప్రకారం వయలేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారా? ఈ మధ్యలో ఎక్కువ అయ్యారు. రీసెంట్ గా తెలియక, ఇప్పుడు మనం చేస్తే ఈ ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల డిపోర్ట్ అవుతారు అని ఆ రిస్క్ ఉన్నది తెలియక. మేము అందుకోసం మన గ్లోబల్ తెలంగాణలో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, అడ్వైజ్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, సెమినార్స్ చేస్తున్నాము, సింపోజిజం చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఈ ఫ్రేమ్ వర్క్లో మీరు వస్తే F1లో ఇది, H1లో వస్తే అది, B1 B2లో వస్తే నాకు రోజు కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, మీరు ఈ ట్రాక్లో వెళ్తే మీరు ఇది ఫాలో అవ్వండి. నాకు నిన్న కూడా విజిటర్స్ వచ్చారు, విజిటర్స్ ఫోన్ చేసి మేము వెళ్ళొచ్చా ఇప్పుడు అమెరికా? తప్పకుండా వెళ్ళొచ్చు, తప్పకుండా మీరు అమెరికా రావచ్చు. అమెరికాలో 6 నెలలో 3 నెలలో వాళ్ళు ఇచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, మీరు వెనకకు రావచ్చు. రిటర్న్ టికెట్ పెట్టండి.